లేచి ర్యాపిడో బుక్ చేసుకొని ఈ సాఫ్ట్వేర్ బతుకులు ఏందో కానీ పొక్కలో బతుకులు అండి. ప్రతి ఓడు అనుకుంటాడు ఈ అమ్మ సాఫ్ట్వేర్ వాడికి ఏంది ఫుల్ సంపాదిస్తాడు డబ్బులు అది ఇది అని. మా బతుకేమో ఇట్లుంటుంది. రాత్రి 12 గంటల వరకు జాబ్ చేయాలా, పొద్దున్న 7 గంటలకు లేచి ఇట్లా ఆఫీస్ పోవాలా. సో ఎవడన్నా సాఫ్ట్వేర్ నేను ఇదైపోతా అది అనుకొని సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వచ్చినోడికి ఇది నా స్ట్రాంగ్ వార్నింగ్. సాఫ్ట్వేర్కి వస్తే మాత్రం చచ్చిపోతారా. బెస్ట్ కూలి పని చేసుకోరు, లేదంటే పానీపూరి ఛాయ్ పెట్టుకుని రాపండి, చాలా బాగా బతుకుతారు. లేకపోతే బానిస బతుకులే, అర్థం చేసుకోండి. మనమైతే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు చర్లపల్లి చౌరస్తా దగ్గర ఉన్నామన్నమాట. ఇక్కడ నుంచి మనకి చర్లపల్లి రైల్వే స్టేషన్కి ఎగ్జాక్ట్లీ ఒక 500 మీటర్స్ ఉంటుంది చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి. అది మనకి ఏదైతే ఎల్లో బోర్డు కనిపిస్తుందా అదే చర్లపల్లి రైల్వే స్టేషన్ బోర్డ్ అనమాట. సో అక్కడ నుంచి మనకి లెఫ్ట్ వెళ్ళాలి చర్లపల్లి రైల్వే స్టేషన్కి. సో మెయిన్ రోడ్ నుంచి ఒక 200 మీటర్స్ అంతే అనుకుంటా ఆల్మోస్ట్. జస్ట్ ఇక్కడ నుంచి దిగేసి వాక్ చేసుకుంటూ వెళ్ళిపోదాం బెస్ట్. నేనైతే చాలా వాటికి వాకింగే ప్రిఫర్ చేస్తానండి. ఎందుకంటే మాకు బేసిక్గా వర్కౌట్ చేయడానికి టైం దొరకదు. సో ఎప్పుడైతే ఇదే మాకు బెస్ట్ టైం అనమాట. సో ట్రావెలింగ్లో మోస్ట్ ఆఫ్ ద టైం నేను వాకింగ్ చేసేస్తా. సో మనమైతే ఇప్పుడు చర్లపల్లి రైల్వే స్టేషన్ లోపలికైతే ఎంటర్ అయిపోయినామండి. చూడండి కొత్తగా కన్స్ట్రక్షన్, చాలా అంటే చాలా ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. రైల్వే స్టేషన్లో ఉన్నా. సో ఈ వ్లాగ్ ఏంటంటే నేను డైలీ ఇంటి నుంచి ఆఫీస్కి ఎలా వెళ్తా, మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏంటి, ఇంటి నుంచి చర్లపల్లి రైల్వే స్టేషన్కి ఎలా వస్తారో, ఇక్కడ నుంచి హైటెక్ సిటీ వరకు ఎలా వెళ్తాను, సో దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ప్రజెంట్ అయితే నేను ర్యాపిడో బుక్ చేసుకొని రైల్వే స్టేషన్కి వచ్చాను, చర్లపల్లి రైల్వే స్టేషన్. సో మా ఇంటి నుంచి అయితే అరౌండ్ 5 కిలోమీటర్స్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ స్టేషన్కి. సో ఇక్కడైతే ప్రజెంట్ ఎక్స్ప్రెసెస్ కానీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెసెస్ ఏం ఆగవు, డైరెక్ట్ సికింద్రాబాద్లోనే అవుతాయి. నెక్స్ట్ అయితే ఇది పెద్ద టర్మినల్ అవబోతుంది, ఫిబ్రవరిలో ఇది ఓపెన్ చేస్తారట. సో మీకు చూపిస్తాను ఈ టర్మినల్ ఎంత పెద్దగా ఉంటుందో. సో ఇది వచ్చేసి చర్లపల్లి టర్మినల్ మెయిన్ స్టేషన్ అనమాట. స్టిల్ ఇట్ ఈస్ అండర్ కన్స్ట్రక్షన్. సో డిసెంబర్లో అయిపోవాల్సింది, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఫస్ట్ అయితే మాకు మా ఇల్లు రాంపల్లి. సో అక్కడ నుంచి చర్లపల్లి రైల్వే స్టేషన్కి అయితే డైరెక్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏది లేదు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ ఆటో ఫెసిలిటీస్ కానీ ఏవీ లేవు. సో నేనైతే ర్యాపిడో బుక్ చేసుకొని రావాలి, ర్యాపిడో, ఊబర్ ఆర్ ఓలా. సో ఇదైతే నేను బుక్ చేసుకొని రావాలి, ఆర్ నేనైతే నా ఓన్ ట్రాన్స్పోర్ట్ తీసుకొని వచ్చి ఇక్కడ ఏమంటారు పార్కింగ్ చేసుకోవాలి. సో ఇంతకుముందు అయితే నేను నా ఎలక్ట్రిక్ సైకిల్ తీసుకొని వచ్చేవాడిని. ఇక్కడ నుంచి జస్ట్ మా ఇల్లు 5 కిలోమీటర్స్ కాబట్టి. సో ఏమైందంటే పార్కింగ్ చేసిన తర్వాత కొన్ని రోజుల వరకు బాగానే ఉండే. దాని తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే మా ఎలక్ట్రిక్ సైకిల్వి కంట్రోలర్స్ అవన్నీ పీక్ పట్టేశారు. అయితే నేను ఒకసారి కంప్లైంట్ చేశాను అనమాట రైల్వే బోర్డ్కి. చేసే వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు. నా కొడుకులు నా మీద పగబట్టారు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం నేను నా సైకిల్ పెట్టినప్పుడు మొత్తం ఏమంటారు దాని బ్యాటరీ అవన్నీ పీకి పడేస్తారనమాట. సో అప్పటి నుంచి ఇంకా తేవడం మానేశాను. ఇంకా నేను ఓలా ఊబర్ బుక్ చేసుకొని ఈ స్టేషన్ వరకు వచ్చేస్తాను అనమాట. సో థింగ్ ఏంటంటే మా ఇంటి నుంచి ఇక్కడికి చర్లపల్లి రైల్వే స్టేషన్కి నాకు అరౌండ్ 45 రూపీస్ ఆర్ 45 to 50 రూపీస్ ఛార్జ్ అవుతుంది ర్యాపిడోలో. అంటే డిపెండ్స్ ఆన్ ది అవైలబిలిటీ ఆర్ ఓకే. అండ్ చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్కి నాకు ట్రైన్లో 30 రూపీస్ అవుతుంది, 30 రూపీస్ ఛార్జ్ అవుతుంది ఇక్కడ నుంచి సికింద్రాబాద్కి. సో బేసిక్గా ఇక్కడైతే కొన్ని ట్రైన్స్ మాత్రమే ఆగుతాయి, ఓన్లీ లోకల్స్ ప్యాసింజర్స్ అవి మాత్రమే ఆగుతాయి. సో వేరే ట్రైన్స్ అయితే ఆగవు. సో
ఎర్లీ మార్నింగ్ మనకైతే రేపల్లి ఎక్స్ప్రెస్ ఉంటుంది, అండ్ ఒక కాజీపేట్ సికింద్రాబాద్ పుష్పుల్ ఉంటుంది, ఇంకోటి మిర్యాలగూడ టు కాచిగూడ ప్యాసింజర్ ట్రైన్ అయితే ఉంటుంది. సో ఇవి మాత్రం మనకి ఎర్లీ మార్నింగ్ అవైలబుల్ ఉంటాయి. సో నేనైతే ఎర్లీ మార్నింగ్ పుష్పుల్ సో కాజీపేట్ సికింద్రాబాద్ పుష్పుల్ అయితే ఎక్కుతానండి. ఇక్కడ నుంచి మనకి అరౌండ్ 16 కిలోమీటర్స్ అనుకుంటా. సో ట్రావెల్ టైం అరౌండ్ 25 to 30 minutes పడుతుంది. ఎందుకంటే సికింద్రాబాద్లో మనకి సిగ్నల్ ఇష్యూస్ ఉంటాయి. సో అక్కడ చాలాసేపు ఆగాల్సి వస్తుంది. సో అదొకటైతే ఇక్కడ నుంచి నేను సికింద్రాబాద్ వెళ్ళాక దగ్గర నాకు ఎంఎంటీఎస్ ఇంతకుముందు చాలా ఉండేవి ఫ్రీక్వెన్సీ. ఒకసారి మెట్రో స్టార్ట్ అయిన తర్వాత ఆ ఫ్రీక్వెన్సీ తగ్గించేశారు. సో నేను ఇక్కడ నుంచి 7:40 or 8:30కి ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్ ఎక్కి నేను అక్కడికి వెళ్ళేసరికి 9:30 అవుతుంది. సో లాస్ట్ ఎంఎంటీఎస్ నాకు 9:50కి ఉంటుంది అక్కడ నుంచి హైటెక్ సిటీకి. దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ మధ్యలో మాత్రం 8 ట్రైన్స్ ఉండవు. సో అది మిస్ అయితే మాత్రం నేను మళ్ళీ మెట్రో ఎక్కెళ్ళాలి. మెట్రో హైదరాబాద్లో ఎంత రష్ ఉంటుంది తెలుసా, అసలు దూరం తీరిపోతుంది లిటరల్లీ మెట్రోలో వెళ్ళాలంటే. సో అది అక్కడి నుంచి నాకు మెట్రోలో ఎంఎంటీఎస్లో 5 రూపీసే అండి సికింద్రాబాద్ హైటెక్ సిటీ. సో ట్రావెల్ టైం వచ్చేసి అరౌండ్ 35 to 40 minutes పడుతుంది. సో బెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ హైటెక్ సిటీలో ఎవరైతే జాబ్ చేస్తారో వాళ్ళకి మాత్రం మెట్రోనే, ఎంఎంటీఎస్ మాత్రమే బెస్ట్ అని నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మెట్రోలో చాలా క్రౌడ్ అయిపోయింది. సో అక్కడ నుంచి హైటెక్ సిటీలో దిగిన తర్వాత నేను మళ్ళీ అక్కడ నుంచి ఆటో తీసుకోవాలి, షేరింగ్ ఆటో. అరౌండ్ వాళ్ళు 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్. సో ఇది వచ్చేసి సికింద్రాబాద్ తర్వాత బిగ్గెస్ట్ టర్మినల్ అనమాట. లైక్ మనకి లింగంపల్లి, కాచిగూడ ఈ టర్మినల్స్ కూడా ఉన్నాయి. అంటే ఎలా డిజైన్ చేస్తానంటే హైదరాబాద్కి 4 ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. సో అన్ని ఏరియాస్లోకి ఒక కనెక్టింగ్ స్టేషన్ అయితే టర్మినల్ అయితే డిజైన్ చేశారు. సో లింగంపల్లి వచ్చేసి అరౌండ్ 6 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. కాచిగూడ వచ్చేసి అరౌండ్ మనకు 5 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో సికింద్రాబాద్కి నియరెస్ట్ అయితే ఇది. సో దీన్ని చాలా పెద్దగా అయితే డిజైన్ చేశారు. ఎందుకంటే సికింద్రాబాద్లో క్రౌడ్ ఎక్కువైపోయి స్టేషన్ ప్లేస్ సరిపోక సో ఇలా డివైడ్ చేస్తున్నారనమాట. సో ఈ స్టేషన్ వల్ల ప్లేస్ ఏంటంటే ఇక్కడ నియర్ బై మీకు ఉప్పల్, గట్కేసర్, ఈసీఎల్, కాప్రా, కీసరా, సో ఇలాంటి ఏరియాస్ నుంచి వాళ్ళకి డైరెక్ట్ ఇక్కడనే వచ్చే ట్రైన్ ఎక్కొచ్చండి. సో నాకు తెలిసి ఇంకొక ఫిబ్రవరిలో నుంచి ఈ స్టేషన్ ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మీకు అన్ని ఎక్స్ప్రెసెస్ ఇక్కడనే అవుతాయి. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెసెస్ ఇక్కడనే అవుతాయి. అండ్ ఇక్కడ నుంచి కొన్ని స్టేషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. సో గుడ్ న్యూస్. అండ్ ఆల్సో ఇక్కడ నుంచి ఎంఎంటీఎస్ కూడా స్టార్ట్ అవబోతుంది. సో మనకైతే ఇప్పుడు ట్రైన్ మాత్రం ఆగింది, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో ఆగిన ఎక్స్ప్రెస్ అయితే ఎక్కేసా. సో ఇది ఎక్కడి వరకు వెళ్తుందో తెలీదు. నాకు తెలిసి ఇది కాచిగూడను సికింద్రాబాద్, అది బోర్డు కూడా చూడలేదు. సికింద్రాబాద్ అయితే ఓకే, మనం వితిన్ 10 to 15 minutesలో వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మధ్యలో వచ్చిన మొలాలి స్టాప్ అయితే స్కిప్ చేస్తాయి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో. సో మనం చాలా ఎర్లీగా సికింద్రాబాద్ వెళ్ళిపోవచ్చు. సో అక్కడ నుంచి నాకు ఎంఎంటీఎస్ ఆప్షన్స్ కూడా 2 to 3 ట్రైన్స్ ఉంటాయి. ఈజీగా హైటెక్ సిటీ మాత్రం వెళ్ళొచ్చు. సో దానివల్ల ఈ ట్రైన్ ఎక్కాల్సి వచ్చింది. అండ్ మీకు రైట్ సైడ్లో కనిపిస్తున్న 2 ట్రాక్స్ ఉన్నాయి కదండి, అవి మాత్రం ఎస్పెషల్లీ గూడ్స్కి అండ్ ఎంఎంటీఎస్కి మాత్రం వేశారనమాట. సో ఎంఎంటీఎస్ కూడా అతి త్వరలో స్టార్ట్ అవుతుందని న్యూస్, బట్ నాట్ ష్యూర్. సో నేనైతే మీకు ఈ ట్రాక్స్ అండ్ ఎక్కడెక్కడ దీని స్టేషన్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అవి కూడా చూపిస్తాను. అనుకున్నట్టే ఈ ట్రైన్ నాకు కొంపం వచ్చింది. సికింద్రాబాద్ పోవాల్సింది ఇప్పుడు కాచిగూడ వెళ్ళేది ట్రైన్. ఈ ఒక్కసారి డైవర్జన్ తీసుకున్నాక ట్రైన్ ఎంత స్లో అంటే, మీకు ఇక్కడ నుంచి కాచిగూడ అరౌండ్ 20 kilometers ఉంటుంది. ఈ 20 kilometers జర్నీ మినిమం మీకు ఒక 1.5 hours పట్టుద్ది ఇక్కడ నుంచి. అదే సికింద్రాబాద్ అంతే డిస్టెన్స్ మీకు జస్ట్ 15 minutes వెళ్ళిపోతుంది.
రీజన్ ఏంటో తెలియదు కానీ ఈ రూట్లో మాత్రం ట్రైన్స్ చాలా అంటే చాలా స్లో వెళ్తాయి. సో హోప్ఫుల్లీ ఫ్యూచర్లో ఈ రూట్లో చాలా ఫాస్ట్ వెళ్ళాలని కోరుకుంటున్నా. చూస్తున్నారు కదా, ఇవన్నీ కొత్తగా బిల్డ్ చేస్తున్న డబుల్ ట్రాక్స్ అండి. ఇది ఎంఎంటీఎస్కి. ఈ ఎంఎంటీఎస్ ట్రాక్స్ వచ్చేసి మనకి ఎక్కడంటే ఇక్కడ నుంచి మనకి మోలాలి స్టేషన్, అక్కడ నుంచి మనకి ఆర్కేపురం, అక్కడ నుంచి మనకి సుచిత్ర రౌట్కి కనెక్ట్ అవుతుంది అనమాట. సుచిత్ర నుంచి మనకి సికింద్రాబాద్ ఆర్ అక్కడ నుంచి మనకి మేడ్చల్. ఈ రూట్లో మాత్రం ఈ ఎంఎంటీఎస్ నడుస్తుంది అనుకుంటున్నాను. సో ఈ ట్రాక్స్ మాత్రం అక్కడికే కనెక్ట్. ఇక్కడ ఎంఎంటీఎస్ సర్వీసెస్ స్టార్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ ఉంటుందండి. ఎందుకంటే అరౌండ్ ఇక్కడ మనకి మోలాలి కానీ కుషాయిగూడ, ఈసీఎల్, గట్కేసర్, ఉప్పల్ వీళ్ళందరికీ చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇది మన ఏదో ఎంఎంటీఎస్కి కొత్త స్టేషన్ మాత్రం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మా స్టేషన్ పేరు అయితే ఎగ్జాక్ట్లీ తెలియదు. అండ్ స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్. చూద్దాం, నాకు తెలిసి ఇంకా కొన్ని రోజుల్లో ఇది కంప్లీట్ అయితే చేసేస్తారు. వర్క్స్ మాత్రం టూ ఫాస్ట్. ఏమైందో తెలియదు కానీ 1 hour నుంచి ట్రైన్ ఇక్కడే ఆగిపోయిందండి, అస్సలు స్టార్ట్ అవ్వట్లేదు. ఇది మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అండి. ఇక్కడ కూడా ఘోరంగా కన్స్ట్రక్షన్ అవుతుంది. సో మన ఫలక్నుమా, లింగంపల్లి ఎంఎంటీఎస్ మాత్రం వచ్చేసిందండి. సో రీసెంట్గా అయితే ఫలక్నుమా నుండి ఉమ్దానగర్ అంటే శంషాబాద్ వరకు ఎంఎంటీఎస్ స్ట్రెచ్ చేశారు. సో అక్కడి వరకు వెళ్తున్నాయి. అండ్ ఆల్సో 1 month బ్యాక్ మేడ్చల్కి కూడా ఎంఎంటీఎస్ సర్వీసెస్ స్టార్ట్ అయినాయండి. సో విచ్ ఈస్ గుడ్. మేడ్చల్ నుంచి శంషాబాద్ నుంచి హైటెక్ సిటీ వెళ్ళే వారికి చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ సర్వీసెస్. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఎంఎంటీఎస్. పోదాం. సో ఎవరైతే ఇలా రికార్డ్ చేయాలనుకుంటున్నారో వీడియోస్ చాలా జాగ్రత్తగా ఉండండి. ఆపోజిట్లో మీ ట్రైన్లో వెళ్ళే వాళ్ళు నీ ఫోన్ తీసేసుకుంటారు. ఆ అన్న అదే చెప్తున్నాడు అనమాట, ఫోన్లో పెట్టుకోండి దుబ్బేస్తారు అని చెప్పేసి. సో జాగ్రత్త. అండ్ దిస్ ఈజ్ వాట్ మై జర్నీ. ఇక్కడ నుంచి నెక్స్ట్ బేగంపేట్ నుంచి మనకి భరత్ నగర్, బోరబండ, హైటెక్ సిటీ. సో అక్కడ నుంచి దిగేసి మనం ఆటోలో ఆఫీస్కి వెళ్ళిపోదామంట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై